రాజలింగం హత్య కేసు పీఠముడి వీడిందా లేక ఇంకా అనుమానాలు కొనసాగుతూనే ఉన్నాయా? ఎస్పీ చేసిన కామెంట్లపై రాజలింగం కుటుంబ సభ్యుల స్పందన ఏంటి? ఈ మర్డర్ కేసు ప్రస్తుతం ఏ స్టేజ్లో ఉంది? బాధిత కుటుంబ సభ్యుల డిమాండ్స్ ఎలాంటివి? ఎప్పుడు చూద్దాం. రాజలింగం హత్య కేసు గంటకో మలుపు తిరుగుతోంది. ఈ కేసులో మొత్తం 7 నిందితులను అరెస్టు చేశారు పోలీసులు. భూ వివాదం కారణంగానే హత్య చేసినట్టుగా నిర్ధారించారు. మొత్తం 10 మందిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇందులో A1గా రేణికుంట్ల సంజీవ్ని చేర్చగా మరో 3 నిందితులు పరారీలో ఉన్నట్లు చెబుతున్నారు పోలీసులు. మొత్తం 10 ప్రత్యేక బృందాలతో పోలీసులు ఈ కేసు విచారణ చేశారు. A1 సంజీవ్కి రాజలింగమూర్తికి మధ్య భూ వివాదమే హత్యకు కారణమని చెబుతున్నారు పోలీసులు. పక్కా ప్లాన్ ప్రకారమే ఈ హత్య చేసినట్లు అంటున్నారు. కంట్లో కారం కొట్టి కత్తులతో పొడిచి హతమార్చినట్టు తెలిపారు పోలీసులు. ఇది ఇలా ఉంటే హత్యలో ప్రత్యక్షంగా 4 పాల్గొంటి మర్డర్ కోసం కాశీబుగ్గలో కత్తులు రాడ్లు కొన్నట్లు చెబుతున్నారు. A1 రేణికుంట్ల సంజీవ్, A2 పింగిలి షేమంత్, A3 మోరెకుమార్, A4 కొత్తూరు కిరణ్, A5 రేణికుంట్ల కొమరయ్య, A6 దాసరపు కృష్ణ, A7 రేణికుంట్ల సాంబయ్యను అరెస్టు చేయగా A8 కొత్త హరిబాబు, A9 పుల్ల నరేష్, A10 పుల్ల సురేష్ పరార్లో ఉన్నారు. అయితే A1 సంజీవ్, A4 కిరణ్ హత్యలో నేరుగా పాల్గొన్నట్టు చెప్పారు భూపాలపల్లి ఎస్పీ కిరణ్ ఖరే. మిగతా వారు సహకరించినట్టు తెలిపారు. A8 హరిబాబుపై రౌడీ షీట్ ఉందన్నారు. ఎకరం స్థలం కోసం రేణికుంట్ల ఫ్యామిలీతో రాజలింగమూర్తికి గొడవ ఉన్నట్టు చెప్పారు. MRO ఆఫీస్ ముందున్న స్థలం కోసం హరిబాబు, రాజలింగ మధ్య తగాదా ఉందని, అందుకే రేణికుంట్ల కుటుంబంతో కలిసి హత్యకు స్కెచ్ వేసినట్టు చెప్పారు. హత్య చేసిన తర్వాత సంజీవ్, షేమంత్ బైక్ పై పారిపోయినట్లు చెప్పారు. హత్య చేసినట్లు హరిబాబుకు సంజీవ్ ఫోన్ చేసి చెప్పారు. ఇంకా విచారణ జరుగుతుందని, సూత్రధారి హరిబాబు కోసం గాలిస్తున్నామని తెలిపారు. ఒక ఎకరం గురించి, భూమి గురించి వివాదం ఉంది. ఇది రేణికుంట్ల సంజు అండ్ హిస్ ఫ్యామిలీ మెంబర్స్, రేణికుంట్ల ఫ్యామిలీ అండ్ రాజలింగమూర్తి డిసీజ్ పర్సన్, అతని మధ్యలో ఇది గొడవ జరుగుతుంది. దాంట్లో ఆల్రెడీ భూపాలపల్లి సివిల్ కోర్టులో కేసు కూడా నడుస్తుంది. ఈ విషయంలో అక్యూజ్డ్ అలెజ్ చేస్తున్నారు దట్ ఈ ప్రాడక్ట్లీ రాజలింగమూర్తి ఆ ల్యాండ్ అతని పేరు పైన చేయడం జరిగింది. అయితే పోలీసుల కథనాలకు భిన్నంగా స్పందించారు రాజలింగమూర్తి భార్య సరళ. తన భర్త రాజలింగమూర్తిని మాజీ ఎమ్మెల్యే గండ్రా, ఆయన అనుచరుడు హరిబాబు కలిసి ఒక పథకం ప్రకారమే ఈ హత్య చేయించి ఉంటారని ఆరోపణలు చేస్తున్నారు. ఎస్పీ కరెక్ట్ ఉండంటే నా భర్త ఈ రోజు నా భర్త పానం పోయేది కాదు. అంటే రమణారెడ్డికి మీకు డబ్బులు ఇస్తున్నాడా? ఎస్పీ గారికి రమణారెడ్డి అయినా డబ్బులు ఇచ్చిండా? రమణారెడ్డికి చాలా డబ్బులు ఉన్నాయని రమణారెడ్డి ఒక రెడ్డి బీసీ బిడ్డని చంపమని ఎస్పీ గారికి అయినా డబ్బులు ఇచ్చిండా? ఇంతవరకు మీరు పోలీసు వాళ్ళు అమ్ముడు పోయినరు. నాకు అది కావాలి. నాకు ఇంతవరకు నాకు CBCID నుంచి వెళ్ళి నాకు రక్షణ, నా ప్రొటెక్షన్ కావాలి. నాకు ప్రాణహాని కూడా ఉంది. అంటే నా భర్త ఇంతమందికి సాయం చేసుకుంటూ ఒక బీసీ బిడ్డగా అంత స్థాయికి నిలబడి నిలదొక్కుంటూ ధైర్యంగా ఎదుర్కొన్న మనిషి కోల్పోయిండు. మాజీ ఎమ్మెల్యే నుంచి తమ కుటుంబానికి ప్రాణహాని ఉందని, పోలీసులు తమకు రక్షణ కల్పించాలని కోరుతున్నారామె. హత్యలో హరిబాబు ప్రమేయం ఉందంటే తప్పకుండా మాజీ ఎమ్మెల్యే, ఇతర నేతల సపోర్ట్ ఉంటుందని అంటున్నారు రాజలింగమూర్తి కుమార్తె. కౌన్సిలర్ కదా, అది తీసుకున్నది సరే అలా అని కూడా ఊరుకున్నాం. సో మళ్ళీ ఇప్పుడు కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్ట్ వచ్చినాక మళ్ళీ తర్వాత అది కేసు ఫైనల్ వచ్చినాక ముందు రోజే చనిపోయాడు. దీని వెనుక ఇంకెంతమంది ఉన్నారో అది కావాలి మాకు. అది మాకు న్యాయం CBCID నుంచే వస్తుంది, అది రావాలి. ఇక్కడ లోకల్ పోలీస్ వాళ్ళు కూడా వీళ్ళకి కన్వీనియంట్గా ఉన్నారు. కేసు క్లోజ్ చేద్దామని అంత ఈజీగా చూస్తున్నారు. హరిబాబు ఎందుకు వచ్చిండు? కేసు అంత ఈజీగా క్లోజ్ కాదు. ఎందుకంటే భూ వివాదాలు అని చెప్పి హరిబాబు ఎందుకు వచ్చిండు? BRS మాజీ వైస్ చైర్మన్ వచ్చాడు. సో ఇది మాకు ఇంకా కావాలి, ఇంకా న్యాయం కావాలి, ఇంకా జరగాలి. మాకు CBCID దగ్గర నుంచి రావాలి.